పుష్కరకాలంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఇవాళ తొలిసారి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. రేపు రాజ్యసభలో ఈ బిల్లులు చర్చకు రానున్నాయి. నిన్న లోక్సభలో జరిగిన చర్చలో విపక్షాలన్నీ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గగోయ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత రాజా, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు స్పష్టం చేశారు. లోక్సభలో మోదీ సర్కార్కు ఓటమి తప్పదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. నిన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు సమావేశమై బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సంఘటితంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలా అనే అంశంపై అధికార పక్షం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఛాంబర్లో కేంద్ర హోంమంత్రితో పాటు పలువురు మంత్రులతో భేటీ అయ్యి ఏ విధంగానైనా ఈ బిల్లులను ఆమోదం పొందేలా చూడాలని తెలిపారు. కనీసం 40 మంది విపక్ష సభ్యులు గైరుహాజరైతే ఏ సమస్య ఉండదని బీజేపీ నేతలు చెప్పగా, విపక్షాలతో మాట్లాడాలని, ఒక్కొక్క ఎంపీతో చర్చించాలని మోదీ సూచించినట్లు తెలిసింది. లోక్సభలో ప్రస్తుతం 541 మంది సభ్యులున్నారు. అందులో 2/3 మంది అంటే 360 మంది మద్దతును ఇస్తేనే మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్డీఏకి ప్రస్తుతం 294 మంది సభ్యుల మద్దతు ఉన్నదని, వైసీపీ, చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిసి ఈ సంఖ్య 305కు చేరుకున్నట్లుగా ఆ వర్గాలు వెల్లడించాయి. అంటే బిల్లు ఆమోదం పొందడానికి మరో 55 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ప్రతిపక్ష శిబిరంలో చీలికలు తప్పవని, పలువురు తమకు అనుకూలంగా ఓటు వేయడమో లేక గైర్హాజరు కావడమో చేస్తారని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలేష్ యాదవ్తో మంతనాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ మద్దతు పొందేందుకు కూడా తీవ్ర యత్నాలు జరుగుతున్నాయని అధికార పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందేందుకు 163 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఎన్డీఏకు 142 మంది మద్దతు ఉన్నదని, మరో 21 మంది మద్దతు సాధించవలసి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. లోక్సభలో బిల్లులు ఆమోదం పొందితే రాజ్యసభలో ఆమోదానికి ఎటువంటి సమస్య ఉండదని ఈ వర్గాలు చెబుతున్నాయి.